హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చైనీస్ లాంగ్ బీన్స్ కర్రీ, రబ్బంటి కాయలు అంటారు కదా, వాటిని సింపుల్గా ఈ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బీన్స్ మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈ బీన్స్ని పైన ఉన్న కింద ఉన్న కాడలను తుంపుకోవాలండి. వీటికి నార ఏమీ రాదండి, చక్కగా ఇలా విరిగిపోతాయి. మనకు చిక్కుడుకాయలకు వచ్చినట్టు నార ఏమీ రాదు. అందుకని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కర్రీలోకి కావాల్సినవి చూద్దామండి. మీడియం సైజు ఉల్లిపాయలను 2 తీసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను. 2 లేదా 3 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు మనం ఈ బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం తీసుకున్న బీన్స్ మొత్తాన్ని ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. మీకు వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ని కూడా. పచ్చిమిరపకాయలను ఇలా 2 ముక్కలుగా తుంపుకుంటే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు కర్రీలో కలిసిపోకుండా ఉంటాయి. మనం తీసుకున్న కరివేపాకును కూడా కడిగి పక్కన ఉంచుకుంటే మనం ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చా దంచి ఉంచుకున్న 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని వెల్లుల్లిని చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం తుంచి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను, కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు ఆనియన్స్ చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది. మనం కర్రీ మొత్తం అయ్యేలోపు ఇవి ఫ్రై అయిపోతాయి. అందుకని మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం దీనిలోకి సాల్ట్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు మొత్తం ఈ ముక్కలకు పట్టించుకోవాలి. గరిటె సహాయంతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కర్రీకి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఈ బీన్స్ చాలా లేతగా ఉంటాయి, త్వరగానే మగ్గిపోతాయి. ఒక 10-15 నిమిషాలు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. బీన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం తినే స్పైసీనెస్ బట్టి కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై ఏదైనా సరే అండి, మనం కారం లాస్ట్లోనే వేసుకోవాలి. అప్పుడే ఘాటు రాకుండా ఉంటుంది. ఈ కారం కూడా మాడిపోయి స్మెల్ రాకుండా ఉంటుంది. ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటే ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే అండి.
కర్రీని వేడివేడి అన్నంలోనే తింటే చాలా బాగుంటుందండి. చపాతీకి, జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి కర్రీని ట్రై చేసి ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.